ఈ తగలబడ్డ ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తే నా ఉద్యోగం పోతుంది. ఎంతో కొంత ఇస్తారులేండి. ఇంకేదో ముందు చెప్పండి. ఓ 25,000 వేసుకోండి. చీచి ఆఫ్టర్ ఆల్ తుఫాను బాధితుడికి 60,000 ఇచ్చారండి. కోట్ల రూపాయలు క్లెయిమ్ ఇది. ముష్టి 25,000. ఎంత ఇస్తే చేస్తావయ్యా? 5 లక్షలు ఇప్పించండి. సరే ఇస్తా. అయితే మొన్న డేటే చెక్ ఇవ్వండి. ఇస్తే ఎలా మేనేజ్ చేస్తావు? మా మేనేజరు 2 రోజులుగా ఊళ్ళో లేడు. ఇవాళ దిగాడు. ఏ క్షణంలో వచ్చేస్తాడు. మీ ఫ్యాక్టరీ తగలబడిపోయిందన్న సంగతి ఊరంతా పొక్కుపోయింది కనుక రాగానే ముందు మీ ఫైల్ అడుగుతాడు. ఇప్పుడు మీరు ఇచ్చే చెక్కు ఆ ఫైల్లో పెట్టి ఆయన ముందు పెడతాను. తీయవయ్యా చెక్కు. త్వరగా వెతకండి. అయ్యా చెక్ బుక్ లేదా? ఇంట్లో మర్చిపోయినట్టున్నానండి. శని నా కొడక. బుద్ధుందా? పెళ్లి కొట్టండి. ఎందుకు వచ్చావు? ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట్లాడుతుంటే ఇలా వచ్చేది వేరా? ఎలా? మేనేజర్ గారు 10:30కి వస్తానండి, మీతో చెప్పన్నా సార్. నువ్వు వస్తే రాలేదు, నాకేంటి? 10:30కా? అయ్యా టైం లేదు. ఆయన వచ్చి ఒక పనంతా అయిపోవాలి. వెళ్ళండి త్వరగా. నో టైం. గో అండ్ గెట్ ది చెక్. క్విక్. చక్రాలు ఎత్తుకుపోయే సన్యాసి కారు ఎత్తుకుపోతుగా, చక్రాలు ఎత్తుకుపోయి మనల్ని చేయమని. టాక్సీని పిలు. టాక్సీ సార్ టాక్సీ. టాక్సీ టాక్సీ. టైం ఎంత? 10. అయ్యా టైం అయిపోతుంది, పరిగెత్తండి. నమస్కారం సార్, కొంచెం అడ్రస్ చెప్తారా సార్? ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే చుట్టగాలు లేదని ఒకడేడ్చాడట. బాబోయ్, సెంట్రల్ గవర్నమెంట్ రాసండి. ఫ్యాక్టరీ నేను అక్కడ వెళ్ళిపోతే ఇవాళ ఇక్కడ పోగొస్తుందేంటి? ఇదేమో రావణ కాశమా? అమ్మో చెక్ బుక్లు. ఇదేమి తావు బ్రో? హలో ఏంటి బ్రదరు, గొంతల బొంగిరిపోయింది. నిప్పుల్లో బూడిదైన చెక్కు బుక్కులు చూసా? మరీ అంత షాక్ అయిపోవద్దు. ఇంకా చాలా వినాలి, చూడాలి, పేలిపోవాలి, కూలిపోవాలి. పేలిపోవాలన్నావు కదే, నిన్ను పేల్చడానికే వచ్చాను. కూలిపోవాలన్నావు కదే, నీ కొంప కూల్చడానికే వచ్చాను. తన మీద హత్యా ప్రయత్నం చేయబోతున్నావని ఉజ్జయిని ఫోన్ చేసింది. యు ఆర్ బుక్డ్. ఏంటిది? దీన్ని లాకప్ రూమ్ అంటారు. లాని టీవీగా నిలబెడుతున్న గనక దీన్ని లాఠీ అంటారు. మనీ పర్సులు కొట్టేసిన వాడి దగ్గర నుంచి మర్డర్లు చేసేవాడి దాకా దీన్ని చూస్తే ఉన్నది ఉన్నట్టు చెబుతారు. నేను చెప్పను. చెబుతావు. నీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా చెబుతాడు. లాఠీయా మజాకనా? ఉజ్జయిని మీద మర్డర్ అటెంప్ట్ చేయబోయానని ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. లాఠీతో కొట్టి నాతో సంతకం చేయించుకుందాం అనుకుంటున్నావా? నిన్ను కొట్టి నా స్టేటస్ దిగదార్చుకుంటానా? ఇన్స్పెక్టర్ బాబు. ఎస్ సార్. కనకరాజు ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టే వరకు అతని బాబు గుర్తొచ్చినా సరే నువ్వు కొడుతూనే ఉండాలి బాబు. సార్. అరే, ఈ విద్య నీకు బాగా తెలుసు కదయ్యా. అప్పుడు కృష్ణవేణి చేత నిజం చెప్పిస్తానికి లాఠీతో కుట్టింది నువ్వే కదా. అవును సార్. ఆ దెబ్బలు గుర్తు తెచ్చుకో, ఆ టైం గుర్తు తెచ్చుకో, ఆ మూడ్ గుర్తు తెచ్చుకో. ఎముకలు విరిగితే పుత్తూరు పంపిద్దాం గవర్నమెంట్ ఖర్చుల మీద. సంతకం మాత్రం పెట్టాలి. కమాన్ స్టార్ట్. నన్ను కొడతావురా? తప్పదు సార్. దెబ్బ తగులుతోందిరా. హన్స్మార్. నొప్పిరా? వద్దురా. నిజంగా
మెల్లగారా చంపేస్తా కళ్ళు తెరిచి వన్స్ మోర్. నిజంగా తగులుతోందిరా కాళ్ళు ఇరిపోతారా తగులుతోందిరా చాలు వస్తుంది వాటర్. ఇక నా వల్ల కాదు సార్. మంచినీళ్ళు తాగాక వన్స్ మోర్. కమాన్ హ్యావ్ ఇట్. అరే నాకు మంచినీళ్ళు రా. సంతకం పెడితేనే వాటర్. కమాన్. వద్దురా ఆగిపోతాంద్రా వద్దు. లాఠీ ఇరిగిపోయింది సార్. కొత్త లాఠీతో వన్స్ మోర్. వద్దురా దెబ్బ తగులుతోందిరా రే. వద్దురా రే నీకు దండం పెడతారా వద్దు. స్పృహ తప్పి పడిపోయాడు సార్. స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ఎందుకు? వన్స్ మోర్ కోసం సార్. గుడ్. నన్ను కాల్ చేయండి సార్. మీ దగ్గర లంచం తీసుకున్న చేతులతో మిమ్మల్ని కొట్టాను సార్. నన్ను చంపండి సార్. చంపాల్సింది నిన్ను కాదు బ్రదరు, ఉజ్జయిని. నేను లాకప్ లో ఉన్నాను కాబట్టి ఈ రాత్రికే జరగాల్సింది జరిగితే కేసు నా మీదకి రాదు. నేను రేపు బెయిల్ మీద బయటకు వెళ్ళేటప్పుడు నా జీపు పక్కగానే దాని బాడీ మోసుకుంటూ వెళ్ళాలి. సార్ మీకోసమే బయలుదేరాను. ఆ కనకరాజు ఎన్ని కోటింగ్లు ఇచ్చినా సంతకం పెట్టలేదు. ఫైనల్ కోటింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. వాడు కస్టడీలో ఉన్నాడు కదా అని నువ్వు ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కదమ్మా. ఇంటికి వెళ్ళిపో. డ్రైవర్